నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. హలో మూర్తి గారు వస్తున్నాను. పాస్పోర్ట్ ఏది? నిషిక ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నాను మావయ్య, 5 minutes వచ్చేస్తుండది. కొంచెం ఆగండి. చెప్పు జగదాత్రి, ఎందుకు ఇక్కడికి రమ్మని కాల్ చేసావు? అన్నయ్య, లోపల మోహన్ సింగ్ లా ఉంది, మీననేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏంటి సిస్టర్ నువ్వు చెప్పేది? వాడు మీనన్నా? లో అయితే త్వరగా పోలీసులకు ఫోన్ చేయి. మనం పోలీసులకు ఫోన్ చేసి వచ్చాక అది మీనన్ కాకపోతే ఇంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి అన్నయ్య. అప్పుడు ఇంట్లో అందరికీ నా గురించి, నా జాబ్ గురించి నిజం చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనుమానం రాకూడదంటే మనం లోపలున్నది మీనన్నా కాదా అనే అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్నది మీనన్నా కాదనేది ఎలా జగదాత్రి తెలుసుకునేది? నా దగ్గర ఒక ప్లాన్ ఉందన్నయ్య, కానీ దానికి మీ హెల్ప్ కావాలి. చెప్పు జగదాత్రి, ఏ హెల్ప్ అయినా చేస్తాను. నువ్వు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా దొంగ కిటప్ వేసుకుని లోపలికొచ్చి నగలివ్వమని బెదిరించు. లోపలున్నది మీననే అయితే 5 సెకండ్లలో నీ చేతుల్లో ఉన్న కత్తి తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీనన్ కాకపోతే అందరిలాగే భయపడతాడు. ఒకవేళ భయపడితే నేను నిన్ను తరిమినట్టు యాక్ట్ చేస్తాను, నువ్వు పారిపో. సరే జగదాత్రి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కౌశికి ఉంటే ఎలా ఉన్నా కనిపెట్టేసేది. బయటికి వెళ్ళింది కాబట్టి ఎవ్వరికి అనుమానం రాకుండా గెటప్ వేసుకుని వస్తాను. సరే అన్నయ్య. టైం అవుతుంది, ఇంకెంతసేపు? జగదాత్రి, ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. బాగుంది కాచి, కానీ ఇంకా వేరే మోడల్స్ ఉంటే బాగుండు. మోహన్ సింగ్ గారు, మోహన్ సింగ్ గారు చెప్పండి. మీకు మోహన్ సింగ్ అనే పేరు అలవాటైనట్టు లేదనుకుంటా. అదే నేను పిలవడం. ఈ అమ్మాయికి నా మీద ఖచ్చితంగా ఏదో అనుమానం వచ్చినట్టుంది. అది నిజమని తెలిసే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి, కదిలితే చంపేస్తా. కదలకండి. ఆహా, ఎంత గోల్డ్, ఎంత గోల్డ్! నేనేదో చిన్న దొంగతనానికి వస్తే ఇంత పెద్ద జాక్పాట్ తగిలిందేంటి? దొంగ సచ్చినోడా, కావలసినంత తీసుకుపో అని మమ్మల్ని అందరినీ ఇడ్చిపెట్టు. ఏంటత్తయ్య తీసుకుపోనిచ్చేది? ఒక్క నగ ముట్టుకున్నా మర్యాదగా ఉండదు. బయటికి పో ముందు. పొడి చేస్తా. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్పకూడదు సిస్టర్. అన్నయ్య, ఇతని దగ్గర కత్తుంది. వెనక్కి రా అన్నయ్య. మీరు ఆగండి సిస్టర్. బూచి, వెనక్కి రా. అయ్యో, వెనక్కి రా అల్లుడు. మీరు ఆగండి. చెప్పిన మాట ఈయన అల్లుడు. మీరు ఉండండి అత్తయ్య. అయ్యో, అన్నయ్య మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే. ఇలాంటి దొంగలు నేను ఎంతమంది చూశాను. నా ప్రతాపం చూపిస్తా వీడికి. బూచి, వెనక్కి రా. నా నడు విరిగిందిరా నాయనో. లేదుగా అల్లుడు. నేను లేచుంటే బాలినట్టుంది. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అయ్యో, చెప్తే వినవు కదా బూచి. మర్యాదగా నగలన్నీ బ్యాగ్ లో పెట్టు. ఏంటి చెప్తుంది అర్థం కావట్లేదా? పెట్టు. లోపలున్నది మీననే అయితే 5 సెకండ్లలో నీ చేతుల్లో ఉన్న కత్తి తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి మోహన్ సింగ్ గారు, మనిషిని మర్డర్ చేసేస్తారా? నా ఇంటికొచ్చి నా ముందు నించొని చాలా పెద్ద తప్పు చేసావు మీనన్. దొంగ పడితే పోలీసులకి పట్టిస్తే సరిపోతుంది అని ఇలా చంపేస్తారా? అంటే నన్ను ఎక్కడ చంపుతాడో అన్న భయంతో అలా చేశాను మేడం. జగదాత్రి, వీడిని ఎలాగే పట్టుకుంటాను. నువ్వు అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయమ్మా. పోలీసులు ఎందుకు సార్? ఎవరి పాపాన వాళ్ళు పోతారు. ఇంకొకసారి ఇలా చేయడులేండి. భలే చెప్పుండావు. ఆయన మాటలేందిలే గానీ నువ్వు పోలీసులకి ఫోన్ కొట్టు జగదాత్రి. పట్టుకోండి. భలే దొరికావు మీనన్. నేను ఇప్పుడే వస్తాను. పొద్దున ఎప్పుడు వస్తుందో నేను కనుక్కొని వస్తాను అత్తయ్య. ఇదిగో మోహన్ సింగ్, ఓ 10 నిమిషాలు కూర్చో. మా మరిది మా అబ్బోడు పాస్పోర్ట్ తీసుకొచ్చేదానికి పోయి ఉండాడు. నేను మా బూచి ఎట్టా ఉన్నాడో చూసొస్తా. నిషి, పాస్పోర్ట్ తీసుకురావడానికి ఎంతసేపు? అయినా ఈ బట్టలన్నీ ఏంటివి? యువరాజ్ పాస్పోర్ట్ కనిపించట్లేదు మావయ్య. కనిపించకపోవడం ఏంటమ్మా? పొద్దున్నే యువరాజ్ చెప్పినప్పుడు నువ్వు తీసి పెట్టలేదా? లోకర్ లోనే ఉంటుంది అనుకున్నాను. అబ్బా, ఇప్పుడు ఆ బయట వచ్చిన అతను మనం పంపించుకుంటే ఆ జగదాత్రికి అనుమానం వచ్చి ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు యువరాజ్ గురించి నిజం బయటపడిపోతుంది. అవును, ఇంత వెతికే బదులు యువరాజ్ కాల్ చేయొచ్చు కదా. కాల్ కలవట్లేదు మావయ్య. హలో సార్, నేను వజ్రపాటి కౌశికి గారింటి నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి మేడం. సార్, మా ఇంట్లో జ్యువెలరీ షాప్ నుంచి వచ్చానని ఒక అతను వచ్చాడు సార్. అతన్ని చూస్తుంటే దొంగేమో అని నాకు అనుమానం వచ్చి ఆ జ్యువెలరీ షాప్ అతనికి ఫోన్ చేస్తే వాళ్ళ షాప్ నుంచి ఎవరూ రాలేదని చెప్పారు. మీ అనుమానం నిజమైందన్నమాట. అవును సార్, అతన్ని చూస్తుంటే కరడు కట్టిన తీవ్రవాదిలా ఉన్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను మేడం. మీరు అప్పటిదాకా వాడి మీద ఏం అనుమానం రాకుండా యాక్ట్ చేస్తూ మీ ఇంట్లోనే ఉండేలా చూడండి. ఓకే సార్. డ్రైవర్ పోనీ. వేట దానంతటా అదే వచ్చి వేటకాడి బాణానికి తగిలినట్టు ఈ ఇంట్లో నీ కోసం నిన్ను చట్టం ముందు నిలబెట్టడం కోసమే బతుకుతున్న జేడి ఉందని తెలియక అత్తారింటికి వచ్చినట్టొచ్చి నిషి వాళ్ళని కలిసి వెళ్లిపోవచ్చు అనుకున్నావు కదా. నా చేతికి మట్టంటకుండా మూడో కంటికి తెలియకుండా ఇప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు నిన్ను మా కస్టడీలోకి తీసుకుంటాం. ఈసారి జేడీ ఉచ్చు నుంచి తప్పించుకోలేవు మీనన్. హలో, ఎంతసేపటి నుంచి నీకు కాల్ ట్రై చేస్తున్నాను తెలుసా? సిగ్నల్స్ లేవు. విషయం ఏంటి? అతనికి పాస్పోర్ట్ ఇచ్చి పంపించేసావా? ఇవ్వాలంటే నీ పాస్పోర్ట్ ఉండాలి కదా. ఎక్కడ కనిపించడం లేదు. బెడ్ కింద చూడు. అవునా, ఒక నిమిషం లిఫ్ట్ చేయండి మావయ్య. పాస్పోర్ట్ ఇక్కడ ఎవరైనా పెడతారా? సరే, అతనికి పాస్పోర్ట్ ఇస్తున్నాము. బాయ్ మావయ్య. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదనుకున్నది అనుకున్నట్టు అవ్వడం లేదు. పెద్ద పెద్ద మిషన్స్ పూర్తి చేసిన నేను ఈ ఇంటి నుంచి ఒక చిన్న పాస్పోర్ట్ తీసుకెళ్ళలేకపోతున్నాను. ఎవరు నన్ను ఆపుతున్నారో? ఎవరో నిన్నాపుతుంది నీ
నీకెదురొస్తుంది ఎవరా అని ఆలోచిస్తున్నావా మీనన్? చెప్పా కదా నీ ఓటమి పేరు జేడి అని. ఇవాళ ఆ ఓటమిని నీకు పరిచయం చేస్తాను. మీ టైం అయిపోయింది సార్. అదే సార్, మీకు షాప్ కి వెళ్ళడానికి టైం అయిపోయింది కదా అంటున్నాను. అవుతుంది మేడం, కానీ ఇక నగలేమి ఫైనల్ కాలేదు. ఒకసారి కమలాకర్ సార్ ని పిలిస్తే మాట్లాడి నేను బయలుదేరతాను. పిలవడం ఎందుకు సార్? రండి, మావి దగ్గరికి నేనే తీసుకెళ్తాను. ఇదే మంచి అవకాశం. రూమ్ లో అయితే కమలాకర్ తో పాస్పోర్ట్ ఈజీగా తీసుకోవచ్చు. ఇటువైపుకి రండి. రండి. హలో జగదాత్రి, ఏం చేస్తున్నావు? ఏమైంది మరిది? ఎందుకు అలా అరిచుండావు? హలో, ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? తలుపు తీయండి, తలుపు తీయండి. ఈ గొంతు మనకి నగలమ్మడానికి వచ్చిన వ్యక్తిది. ఇది ఆ మోహన్ సింగ్ గారిని లోపల పెట్టి లాక్ చేసిందత్తయ్య. నిషి, ఇతను నిజమైన నగల్ షాప్ అతను కాదు, దొంగ. నాకు ఇతని మీద అనుమానం వచ్చి ఇతను చెప్పిన షాప్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఇక్కడికి ఎవరిని పంపించలేదు అని చెప్పారు. ఏంటి జగదాత్రి, నువ్వు చెప్పేది నిజమా? ఏం మావి గారు, మీకు తెలిసిన వ్యక్తి దొంగ? అంటే ఇతను నాకు తెలీదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఇతని గురించి చెప్తే పిలిపించాను. అయితే ఇతను మిమ్మల్ని కూడా మోసం చేసేసాడు మావయ్య. నువ్వున్నావు కాబట్టి సరిపోయింది సిస్టర్. లేదంటే వాడు ఏ కత్తో చూపించి మనల్ని బెదిరించి ఇట్లా ఉన్నదంతా దోచుకుపోయి వెళ్ళిపోయి ఉంటే అమ్మో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అత్తయ్య, ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటికి పంపించండి, లేదంటే యువరాజ్ బతికే ఉన్నాడని నిజం బయటపడిపోతుంది. అయ్యో మరిది పోలీసులు ఎందుకు వస్తుండారు? ఇంట్లో దొంగుంటే ఇంకెందుకు వస్తారత్తయ్య? తీసుకెళ్ళడానికే వచ్చారు. మేడం, మాకు ఫోన్ చేసింది ఎవరు? సార్ నేనే సార్, ఈ రూమ్ లోనే ఉన్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, ఏంటి మేడం లోపల ఎవరూ లేరు? షట్. చేతికి చిక్కిన మీనన్ని వదిలిపెట్టాను. జగదాత్రి, నన్ను మెడ పట్టుకుని గెంటావు. నేను వెనక నుండి పారిపోయేలా చేసావు కదా, నిన్ను వదలను. మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం. నేను ఇస్తాను సార్, పదండి. పదండి. మా ఆయన్ని జైలు పాలు చేసి ఇప్పుడు రోడ్లు పట్టుకుని తిరిగేలా చేసిందే కాకుండా ఆయనకి ఎంత అవసరమైన పాస్పోర్ట్ ఇవ్వనివ్వకుండా చేస్తావా? నువ్వు చేసిన ఈ పనికి చాలా బాధపడతావు జగదాత్రి. అయ్యిందేదో అయిపోయింది. ముందు కేదార్ని ఇంటికి రమ్మని చెప్పి సాంగ్యానికి వంట చేయమని చెప్పి నేను అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్లి బాడీ దగ్గర క్లూస్ దొరుకుతాయేమో చూడాలి. రాజ్, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరికంటైనా పడితే మళ్ళీ ప్రమాదం. సరే, ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసుకుంటారు. సరే, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. రాగానే మీకు సబ్మిట్ చేస్తాను. ఆపండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు? యాక్సిడెంట్ కేసు సార్. ఈ 2 బాడీస్ ని డాక్టర్ గారు మార్చరీలో పెట్టమన్నారు. ఏది బాడీని చూపించు. నిజంగా యాక్సిడెంట్ కేసే సార్. ఏం లేదు సార్. పర్లేదు, చూపించండి. సార్ నిజంగా యాక్సిడెంట్ కేసే సార్. నా మాట వినండి సార్. పర్లేదు, చూపించవయ్యా. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నిజంగా డెడ్ బాడీ సార్. అరే చూపించవయ్యా, పర్లేదు అంటున్నా కదా. నేను చెప్తున్నాను కదా సార్, నిజమే చెప్తున్నాను సార్. లోపలికి పంపించవయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ సార్ వెళ్ళమంటున్నాడు, వెళ్ళనివయ్యా. వెళ్ళండి. చెప్పిందంతా గుర్తుంది కదా కిరణ్? ఏం చేసైనా సరే మనం ఇవాళ లోపలికి వెళ్ళాలి, ప్రూఫ్ సంపాదించాలి. ఇవాళ కూడా తాగొచ్చావు కదా, బాడీ ఎగ్జామిన్ అయిన వెంటనే చైర్మన్ గారికి కంప్లైంట్ చేస్తాను, రెడీగా ఉండు. మేడం, మందు తాగపోతే పని చేయలేం మేడం. నీకు ఎట్టా చెప్పాలి? ఎలాగో చైర్మన్ గారితోనే మాట్లాడుకో. రేయ్, ఈ బాడీస్ ని మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టాడు రా. ఆగండి మేడం, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. నేను ఇక్కడ డాక్టర్ని. మీ డ్యూటీ మీరు చేయడం కోసం మా డ్యూటీ చేయనివ్వకుండా ఆపకండి, జరగండి. లేదు మేడం, ఎవరిని లోపలికి పంపించొద్దని సార్ చెప్పారు. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా? ఇప్పటికీ ఈ గద వల్ల లేట్ అయింది. ఇప్పుడు నీకు పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటూ కూర్చోవాలా, లోపలికి వెళ్ళి పని చేసుకోవాలా? ఎవరు నువ్వు? ప్రియా మేడం గురించి తెలిసే ఆపుతున్నావా? అసలే ఆమె కోపం ఎక్కువ. పంపించు. మీరు రండి మేడం. తప్పుగా జరగవయా, మీరు రండి మేడం. ఏంటయ్యా గొడవ? చూడండి సార్, వీళ్ళు చెప్తుంటే వినట్లేదు. ఐఎమ్ డాక్టర్ ప్రియా, పోస్ట్ మార్టం చేయాలి, బాడీని ఎగ్జామిన్ చేయడానికి వచ్చాను. సార్ త్వరగా పంపించండి సార్. ఎక్కిన మొత్తం దిగిపోతే ఇట్లాంటి పని చేయలేను సార్. ఓకే, వాళ్ళ లోపలికి పంపించు. చూసావా, మీ సారే చెప్పాడు, పంపించు. సరే రండి మేడం. రేయ్, అగ్గిపెట్టుకురా. ఈ యదవులు ఏం చేస్తున్నారో ఏంటో. లేదన్నా. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఎవరైనా నువ్వు ఇక్కడ చూసింది ఎవరికైనా చెప్పావంటే మీ ఇద్దరిని కూడా తగలబెట్టేస్తా. కిరణ్, ఎవరైనా వస్తే నాకు చెప్పు. సార్ కి ఆ మ్యాచ్ స్టిక్ ఎలా వెలిగించాలని క్లాస్ తీసుకుంటాను. ఓకే మేడం. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.